అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. ఈరోజు మన హిందువులందరం కూడా పండుగలా జరుపుకునే ఒక విశేషమైన ఆనందకరమైన రోజండి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కొన్ని ఏళ్ల నుంచి ఉన్న ప్రతిష్టంభనంతా ఈ రోజుతో తుడిచిపెట్టుకుపోయిందండి. చాలా ఆనందంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపావళి, ఒక సంక్రాంతి, ఒక ఉగాది అన్ని పండుగలు కలిసొస్తే ఎంత ఆనందంగా ఆ పండుగని వేడుకగా ఉన్నారా జరుపుకుంటామో సాయి? అంత వేడుకగా ఈరోజు జరుపుకుంటున్నామండి. వీధి వీధిన వాడవాడల రామ మందిరం ఉన్న ప్రతి చోట కూడా అండి చాలా కోలాహలంగా ఉన్నది. ఇక మా ఊళ్ళో అయితే చెప్పనలవి కాదండి. సాయంత్రం నుంచే ఈ హడావిడి అంతా ప్రారంభమైపోయిందనమాట. ఇక మన ఇంటి దగ్గరే ఉన్న సోమేశ్వర స్వామి దేవాలయం దగ్గర చాలా హడావిడి వినిపిస్తోందండి. ఇక అక్కడికనే బయలుదేరాను. ఎందుకంటే నేను ఇటువంటివన్నీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాను. అలానే మనం ప్రతి ఒక్కరం కూడా ఈ ఆనందంలో పాలు పంచుకోవాలండి. మనం ఒక చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఎంతో సంతోషిస్తాం, మనకంటూ ఒక గూడు ఏర్పడిందని. అలాంటిది మన ఆరాధ్య దైవమైన రామయ్య తండ్రికి తన సొంత గడ్డ మీద నభూతో నభవిష్యతి అన్నట్లుగా పెద్ద దేవాలయాన్ని నిర్మించడం అనేది మాత్రం ఇది కేవలం మోదీ గారి వల్లే అయ్యింది అని చెప్పొచ్చండి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆనందించదగ్గ విషయం అండి ఇది. ఇక మా ఊర్లో దేవాలయం దగ్గర సందడి వినపడుతూ ఉందన్నమాట అండి. గబగబా అక్కడికి బయలుదేరానండి. సాయంత్రమే ఇక ఒక గంట 2 గంటలు అక్కడే గడిచిపోయింది అనమాట అండి నాకు. మన ఇంటి రోడ్డు మించే ఈ ఊరేగింపంతా ప్రారంభం అవుతూ ఉన్నదనమాట అండి. ఇక నేను కూడా వెళ్ళి వారితో పాటుగా కలిసి సోమేశ్వర స్వామి దేవాలయం వరకు వెళ్ళాను అనమాట. అసలు దారంతా కూడా అండి ఎంత సందడిగా ఉందంటే నేను మాటలతో చెప్పే కన్నా మీరు ప్రత్యక్షంగా చూస్తే ఇంకా బాగుంటుందండి. అందుకనే వీడియో మొత్తం యాజిటీస్గా పెడుతున్నాను. అసలు ఆ బాణాసంచా ఏంటి, ఆ భజనలు ఏంటి, ఆ దీపాలేంటి చెప్పనలవి కాదండి ఆ సందడి.
మన బాల రామయ్య అయోధ్యలో అడుగు పెట్టిన వేళ ఈరోజు మహాపర్వదినంగా దేశం మొత్తం ఒక పండుగలా జరుపుకోవటం మాత్రం చాలా విశేషం అండి. మా భీమవరంలో మాత్రం ఈ రోజంతా మామూలుగా జరగలేదండి. ఉత్సవాలన్నీ కూడా ఎక్కడ చూసినా అన్న సమారాధనలు, పానకాలు పంచిపెట్టడం, ఊరేగింపులు చాలా గొప్ప కోలాహలంగా ఉన్నదండి. ఇది ప్రతి ఒక్క భారతీయుడి ముఖం ఆనందంతో వెలిగిపోతోందండి. అసలు ఇంత ఆనందకరమైన ఏ పండుగని ఇప్పటి వరకు చూడలేదు అని అనిపించిందండి. ఈ ఆనందాన్ని వెంటనే మీతో షేర్ చేసుకోవాలని ఉన్నట్లుగానే వీడియోగా అప్లోడ్ చేస్తున్నానండి. మనందరినీ ఆ అయోధ్య రామయ్య చల్లగా కాపాడాలని, అవకాశం ఉంటే ప్రతి ఒక్కరు వెళ్ళి అయోధ్య వెళ్ళి ఆ రామయ్య తండ్రిని దర్శించుకుని రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకైతే ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.